చందమామదేవి భాగవతం 21వ భాగం. హైహయుడి కథ. భర్త ఇచ్చిన శాపం వల్ల ఆడగుర్రమైన లక్ష్మి ఆ భర్తకే ఒక పిల్లవాణ్ణి కని శాపం తీరి భర్తతో సహా వైకుంఠానికి తిరిగి వెళుతూ తన కొడుకును నదీ తీరపు అరణ్యంలో వదిలిపెట్టి వెళ్లిన కొద్దిసేపటికి చంపకుడు అనే విద్యాధరుడు మదాలస అనే తన భార్యతో విమానంలో అటుగా వచ్చి అసాధారణమైన తేజస్సు గల ఆ శిశువును చూసి విమానం నుండి దిగి ఆ పిల్లవాణ్ణి తీసుకుని మదాలసకు ఇచ్చాడు. మదాలస అమితానందంతో ఆ బిడ్డను తీసుకుని మూర్ఖుని తన రొమ్ముకు గట్టిగా అదుముకుని ఒడిలో పెట్టుకుని తన భర్తతో, నాథా, ఎవరు ఈ పిల్లవాడు? నీకు ఎలా దొరికాడు? వీణ్ణి ఎవరు కని ఈ అడవిలో పారేసిపోయి ఉంటారు అన్నది. ఈ బిడ్డ ఎవరో ఇంద్రుణ్ణి అడిగి ఆయన సరేనంటేనే పెంచుకుందాం అంటూ చంపకుడు ఇంద్రుడి వద్దకు వెంటనే వెళ్ళాడు. అతను ఇంద్రుడికి ఆ బిడ్డను చూపి, ఇంద్రా, ఈ బిడ్డ ఎవరో తెలియట్లేదు. తమసా నదీ తీరాన దొరికాడు. ఏ స్త్రీయో వీణ్ణి ఆ ప్రాంతంలో కని పారేసి వెళ్ళింది. నువ్వు అనుమతిస్తే వీణ్ణి ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకుంటాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు చంపకుడితో, గుర్రాల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణులకు వీడు పుట్టాడు. హైహయుడు అనదగిన ఈ శిశువును విష్ణువు యయాతి కొడుకు తుర్వసుడికి పెంపుడు ఇచ్చే ఉద్దేశ్యంతో కన్నాడు. అందుచేత నువ్వు ఈ పిల్లవాణ్ణి వెంటనే అక్కడ వదిలేయి. విష్ణువు ప్రేరణతో తుర్వసుడు త్వరలోనే అటుగా వస్తాడు. ఏకవీరుడని వీడికి పేరు వస్తుంది అన్నాడు. ఆ మాట విని చంపకుడు ఆ పిల్లవాణ్ణి తీసుకుని వెళ్ళి ఎక్కడ దొరికాడో మళ్ళీ అక్కడే పెట్టేసి తన దారిన తాను వెళ్ళాడు. ఇంతలో విష్ణువు యయాతి కొడుకుకు కనిపించాడు. ఎంతో పుణ్యాత్ములకు గాని కలగని విష్ణు దర్శనం తనకు కలిగినందుకు పరమానందం చెంది తుర్వసుడు ఎంతో భక్తితో ఆ దేవుణ్ణి స్తోత్రం చేశాడు. నీ కోరిక ఏమిటి అని విష్ణువు అతన్ని అడిగాడు. కొడుకు అన్నాడు తుర్వసుడు. నీ కోసం లక్ష్మికి నేను ఒక కొడుకును కన్నాను. వాడు తమసా కాళింది సంగమం వద్ద ఉన్నాడు, వెళ్లి తెచ్చుకో అన్నాడు విష్ణువు. తుర్వసుడు పరమానందభరితుడై విష్ణువు చెప్పిన చోటుకి వెళ్లి తన కాలి బొటనవేలు నోట పెట్టుకుని ఆడుకుంటున్న శిశువును చూసి వాడి అందానికి ఆశ్చర్యపోతూ వాణ్ణి చేతుల్లోకి తీసుకుని, నాయనా, అతి కష్టమైన తపస్సు చేస్తే విష్ణుమూర్తి నిన్ను నాకు ఇచ్చాడురా, నా వంశం నిలబెట్టు అంటూ ఆనందోత్సాహంతో మునిగి తేలుతూ వెంటనే బయలుదేరి తన నగరానికి వెళ్ళాడు. రాజభవనమంతా ఉత్సవాలతో నిండిపోయింది. హరివర్మ అనే మరో పేరు కూడా గల తుర్వసుడు బిడ్డను తన భార్యకు ఇచ్చి ఆ బిడ్డ తనకు దొరికిన కథ అంతా ఆమెకు చెప్పాడు. పిల్లవాడికి ఏకవీరుడు అని నామకరణం చేశారు. వాడు చక్కగా పెరిగి రాసాగాడు. వాడికి 6 నెలలు నిండగానే అన్నప్రాసన, 3 ఏళ్లకు పుట్టు వెంట్రుకలు తీయించటము చేశారు. 11వ ఏట ఉపనయనం జరిగింది. వేదము ధనుర్వేదము అభ్యసించాడు. యుక్త వయసు రాగానే ఏకవీరుడికి అతని తండ్రి వైభవంగా పట్టాభిషేకం జరిపించి భార్యా సమేతంగా వానప్రస్థం వెళ్లి పార్వతిని గురించి తపస్సు చేశాడు. కాలక్రమాన భార్యాభర్తలు ఇద్దరూ స్వర్గస్థులైనారు. ఈ వార్త తెలిసి ఏకవీరుడు తన తల్లిదండ్రులకు ఉత్తరక్రియలు చేసి సుఖంగా రాజ్యం చేయసాగాడు. ఒకసారి అతను కుటుంబ పరివార సమేతంగా గంగా తీరానికి వెళ్ళాడు. అక్కడ ఋషుల ఆశ్రమాలు చక్కని చెట్లతో పక్షుల కలకలంతో ఎంతో మనోహరంగా ఉన్నాయి. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ అతను నదీ తీరం వెంబడి నడుస్తూ ఒక చోట ఒంటరిగా ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె నదిలో ఉన్న ఒక 100 రేకుల పద్మానికి దక్షిణంగా ఉన్నది. అత్యంత సౌందర్యవతి అయిన ఆ స్త్రీ విచారంలో ఉన్నట్లు కనబడింది. ఆమెను చూసి ఏకవీరుడు, అమ్మాయి, ఎందుకు విచారంగా ఉన్నావు? నువ్వు మనుష్య స్త్రీవా లేక దేవతా స్త్రీవా? నీ పేరు ఏమిటి? నీ తండ్రి ఎవరు? ఈ కారడవిలో నిన్ను ఎవరు విడిచిపెట్టారు? నీ భర్త ఎవరు? నీ శోకానికి కారణం చెబితే దాన్ని నేను సరిచేస్తాను. నీ దుఃఖానికి కారకులు మానవులైనా సరే, దానవులైనా సరే, దేవతలైనా సరే అన్నాడు. దానికి ఆమె ఇలా అన్నది, ఏదో ఒక ఆపద కలగకుండా ఎవరికి గాని దుఃఖం ఎందుకు సంప్రాప్తమవుతుంది? నీ దేశం కాని మరొక దేశానికి రభ్యుడనేవాడు రాజు. అతను గొప్ప పుణ్యాత్ముడు. అతని భార్య రుక్మరేఖ. ఆమెకు సంతానం లేకపోయింది. ఆమె తన భర్తతో పిల్లలు లేని జీవితం కన్న స్త్రీకి సైన్యం లేదు కదా అన్నది. భార్య ఇలా అనేసరికి ఆ రాజు బ్రాహ్మణులను నియోగించి సంతానం కోసం యజ్ఞం చేయించాడు. అప్పుడు అగ్నికుండం నుండి బంగారు బొమ్మలాంటి అమ్మాయి పుట్టుకొచ్చింది.
యజ్ఞం చేయించిన హోత ఆమెను రాజుకు చూపించి, ఈ పిల్ల ఏకావళి అనగా ఒంటిపేట హారం లాగా అగ్ని నుండి పుట్టింది. ఏకావళి అని పేరు పెట్టుకుని ఈమెను ఈనాటి నుండి నీ కొడుకులాగా పెంచుకో. ఈమె నీకు విష్ణువు ఇచ్చిన ప్రసాదం అన్నాడు. రభ్యుడు ఎంతో సంతోషించి ఆ పిల్లను తన భార్య అయిన రుక్మరేఖకు అప్పగించాడు. ఆమె కూడా తాను స్వయంగా కొడుకును కన్నంతగా సంతోషించింది. ఆ పిల్ల కొడుకులాగే పెరుగుతూ వచ్చింది. ఆ రాజు యొక్క మంత్రి కూతుర్ని నేను. నా పేరు యశోవతి. మేము ఇద్దరము ఒకే ఈడు వాళ్ళం. అందుచేత రాజు నన్ను తన కూతురికి ప్రియసఖిగా నియమించాడు. మేము ఇద్దరము ఎంతో సఖ్యంగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. రాజకుమార్తెకు పద్మాలంటే అమిత ఇష్టం. అందుచేత ఆమె రోజు నన్ను ఇతర చెలికత్తెలను వెంటబెట్టుకుని గంగా నదిలో పద్మాలు ఉండే చోట జలక్రీడలాడటానికి వెళ్ళేది. అంత దూరం పోవద్దని నేను ఎంత చెప్పినా వినేది కాదు. అందుచేత నేను ఆమెకు గల ఈ అలవాటు గురించి ఆమె తండ్రికి చెప్పాను. అప్పుడు రభ్య మహారాజు తన నగరంలోనే అనేక పద్మాల కొలనులు నిర్మింపజేసి తన కుమార్తెతో, అమ్మా, నీకు పద్మాల నీటిలో క్రీడించాలని అనిపిస్తే వీటిలో జలకాలాడు, అంతేకాని ఇంకెక్కడికి వెళ్లకు అన్నాడు. కాని ఆమె దూర ప్రదేశాలకు వెళ్లటం మాత్రం మానలేదు. అందుచేత రాజు ఆమె కోసం సాయుధ భటుల రక్షణ ఏర్పాటు చేశాడు. ఆమె రోజు తండ్రితో చెప్పి నన్ను ఇతర చెలికత్తెలను వెంటబెట్టుకుని గంగానదికి వస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు ఉదయం మేము మామూలు ప్రకారం ఇక్కడకు వచ్చాం. మాకన్నా ముందే రతీదేవి అప్సరసలతో వచ్చి ఇక్కడ జలక్రీడలాడుతున్నది. నా సఖి వాళ్లతో కలిసి ఆడసాగింది. ఇంతలో కాలకేతుడు అనే రాక్షసుడు రాక్షస పరివారంతో సహా ఇటుగా వచ్చి నా సఖి ఏకావళిని చూసి ఆమెను ఎత్తుకుపోయే ఉద్దేశంతో సమీపించాడు. నేను అది చూసి ఎవడో రాక్షసుడు వస్తున్నాడని గట్టిగా కేకపెట్టాను. అప్పుడు నా సఖి తిరిగి చూసి రాక్షసుడికి భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి మా అందరి చిలికత్తెల మధ్య దాగింది. తరువాత కాలకేతుడు తన గదతో మా సాయుధ సైనికులనందరినీ తరిమికొట్టి జగన్మోహిని అయిన నా సఖిని తీసుకుని వెళ్లసాగాడు. నా సఖి భయంతో ఏడవసాగింది. నేను చేసేది ఏమీ లేక రాక్షసుడితో, ఆమెను వదిలిపెట్టు, కావాలంటే నన్ను తీసుకుని వెళ్ళు అని ఎంతగానో వేడుకున్నాను. వాడు నా మాటలు వినిపించుకోక ఆమెను తీసుకుని బయలుదేరాడు. నేను కూడా ఏడుస్తూ వాడి వెంట వెళ్ళాను. నన్ను చూసి ఏకావళి కొంచెం స్వస్థురాలైంది. ఆమె నన్ను కౌగలించుకుని ఏడుస్తూ ఉండటం చూసి కాలకేతుడు తన నగరం చూపించి, నా నగరం స్వర్గానికి తీసిపోదు, నీ సఖికి ధైర్యం కలిగేలాగా చెప్పు, నేను తనకు దాసుడిగా ఉంటాను, మీరు నిశ్చింతగా ఉండండి అని నాతో అని నన్ను కూడా ఏకావళితో పాటు రథం మీద ఎక్కించుకుని వేగంగా తన నగరానికి చేరాడు. అక్కడ ఒక తెల్లని ఇంట మా ఇద్దరికి బస ఏర్పాటైంది. దాని చుట్టూ విచ్చుకత్తులు పట్టిన రాక్షసులు కాపలాగా ఉన్నారు. రాక్షసుడు మరునాడు వచ్చి నాతో, ఎలాగైనా నీ సఖి నన్ను పెళ్ళాడేలాగు చెయ్యి, నా రాజ్యానికి తానే అధికారిని అని చెప్పు, నేను తనకు సేవకుడుగా ఉండి ఏ కోరిక కోరినా సరే తప్పకుండా తీరుస్తాను అన్నాడు. అంటే నేను, నీ కోరిక తీర్చే సామర్థ్యం నాకు లేదు, అందుచేత నువ్వే ఆమెతో మాట్లాడుకో అన్నాను. అప్పుడు కాలకేతుడు నా సఖితో, నేను నీ దాసుణ్ణి, నన్ను అనుగ్రహించు, నీ యవ్వనం శాశ్వతం కాదు అన్నాడు. దానికి నా సఖి, నా తండ్రి నన్ను ఒక రాజకుమారుడికి ఇద్దామని అనుకుంటున్నాడు. నేను హైహయుడు అనే రాజకుమారుడిని వరించాను. అందుచేత ఇంకొకరికి ఎలా భార్యను కాగలను? కన్యలు తల్లిదండ్రులు చెప్పిన వాణ్ణి పెళ్లాడాలి తప్ప స్వతంత్రులు కారు గదా అన్నది. అయినా ఆ దుర్మార్గుడు తన పట్టు వదలలేదు. వాడి పురం పాతాళ గర్భంలో రాక్షసుల రక్షణలో ఉన్నది. అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. యశోవతి చెప్పిన ఈ కథ అంతా విని ఏకవీరుడు, రాక్షసుడు నిన్ను నీ సఖిని తన పురంలో ఉంచాడన్నావు కదా, నువ్వు ఎలా ఇక్కడకు రాగలిగావు? హైహయుణ్ణి మీ సఖి ప్రేమించినట్లు చెప్పావు. నేను తప్ప హైహయుడనేవాడు మరెవడో లేడు. మీ రాజుగారు నాకు ఈయడానికే ఈ పిల్లను కన్నాడా? సంకోచం లేకుండా చెప్పు. అదే అయ్యే మాట అయితే ఆ రాక్షసుణ్ణి చంపి నీ సఖిని తెస్తాను. అక్కడికి దారి చెప్పు. ఇంతకు తన కూతుర్ని రాక్షసుడు హరించిన సంగతి రాజుకు తెలుసా? తెలిస్తే ఆమెను రక్షించే ప్రయత్నం చేయకుండా ఉంటాడా? ఆయన బొత్తిగా అసమర్థుడా అన్నాడు. దానికి యశోవతి ఇలా అన్నది, చిన్నతనంలో ఒక సిద్ధుడు నాకు ఒక మంత్రం చెప్పాడు. నేను ఆ రాక్షసుడి పట్టణంలో ఉండగా నాకు ఆ మంత్రం జ్ఞాపకం వచ్చింది.
ఆ మంత్రంతో దేవుని ఆరాధిస్తే ముక్తి లభిస్తుందనుకుని ఆ మంత్రం చెప్పించాను. ఎర్రటి బట్టలు ధరించి ఆ దేవి నాకు కలలో కనిపించి, నువ్వు వెంటనే లేచి గంగకు వెళ్ళిపో, నీకు రాక్షసుడి భయం వద్దు, అక్కడికి నా భక్తుడైన హైహయుడు వస్తాడు, అతను నిన్ను చూసి రాక్షసుడిని చంపి ఏకావళిని చెర విడిపిస్తాడు, తరువాత వాళ్ళిద్దరికీ నువ్వు పెళ్లి చెయ్యి అని చెప్పి అంతర్ధానమయ్యింది. నేను దేవి మాటలకు పరమానందం చెంది నిద్రలేచి ఏకావళికి ఈ సంగతి చెప్పాను. ఆమె ఎంతో సంతోషించింది. నేను ఆ పరాశక్తి దయ వల్ల ఇలా వచ్చాను అన్నది. లక్ష్మీదేవి నాకు తల్లి, నేను హైహయుణ్ణి, నన్ను ఏకవీరుడు అంటారు. నీ సఖి అందం గురించి వింటేనే నాకు ఆమెపై మోహం కలిగింది. ఆమె నన్ను ప్రేమించిందని నువ్వు చెప్పగానే నేను ఆమెకు దాసుణ్ణి అయ్యాను. నీ రుణం ఎలా తీర్చుకుంటాను, నీ సఖి ఉన్న చోటికి ఎలా వెళతాను అని ఏకవీరుడు అడిగాడు. రాజా, నీకు మంత్రం చెబుతాను, దాని సహాయంతో రాక్షస నగరానికి వెళ్ళి కాలకేత రాక్షసుణ్ణి చంపి రాజకుమార్తెను తీసుకుని రా అని యశోవతి త్రిలోక తిలకం అనే మంత్రాన్ని అతనికి ఉపదేశించింది. ఆ మంత్రం సహాయంతో ఏకవీరుడు యశోవతిని తన సేనను వెంటబెట్టుకుని రాక్షసుడి పురానికి వెళ్ళాడు. పెద్ద సేన వస్తున్నదని దోతలు కాలకేతుడికి చెప్పారు. కాలకేతుడికి ఈ వార్త వినగానే కోపంతో ఒళ్ళు తెలియకుండా పోయింది. వాడు ఏకావళి దగ్గరకు వెళ్ళి, సేనతో వస్తున్నవాడు నీ తండ్రి అయితే ఎదురు వెళ్ళి స్వాగతం చెబుతాను, మరొకడు అయ్యే మాట అయితే తక్షణం చంపేస్తాను, చెప్పు ఎవడా వచ్చేది అన్నాడు. నీ నిర్బంధంలో ఉన్న నాకు ఎవరు వచ్చేది ఎలా తెలుస్తుంది? నా తండ్రి గాని అన్నగాని కాడని నిశ్చయంగా చెప్పవచ్చు. ఎవరైనప్పటికీ ఆ బలశాలి ఎందుకు వస్తున్నాడనేదే నా సందేహం అన్నది ఏకావళి. ఇంతలో దోతలు వచ్చి కాలకేతుడిని యుద్ధానికి సిద్ధం కమ్మనమని హెచ్చరించారు. కాలకేతుడు రథమెక్కి వెళ్ళాడు. ఏకవీరుడు గుర్రం మీద అతనితో యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధం ఘోరంగా జరిగింది. త్వరలోనే కాలకేతుడు ఏకవీరుడి చేతిలో చచ్చాడు. వాడి సేనలు చెల్లాచెదరైపోయాయి. యశోవతి వెళ్ళి ఏకావళికి ఈ వార్త చెప్పింది. ఇద్దరూ కలిసి ఏకవీరుడి శిబిరానికి వచ్చారు. తరువాత అందరూ కలిసి ఏకావళి తండ్రి నగరానికి వెళ్లారు. అక్కడ ఏకవీరుడికి ఏకావళికి వైభవంగా వివాహం జరిగింది. తరువాత ఏకవీరుడు భార్యా సమేతంగా తన నగరానికి వెళ్లి సుఖంగా రాజ్యం చేశాడు. ఏకవీరుడి కొడుకు కృతవీర్యుడు, కృతవీర్యుడి కొడుకు కార్తవీర్యుడు. అలా హైహయ వంశం వర్ధిల్లింది. స్వస్తి.